హాయ్ ఫ్రెండ్స్, హరి హియర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ SmartTechGadgets. హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఈరోజు మరొకసారి కొత్త గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాము. అండ్ వచ్చేసరికి ఏంటంటే మనకి వైఫై సెక్యూరిటీ కెమెరా. సో ప్రతి ఒక్కరి ఇంట్లో సెక్యూరిటీ అయితే కంపల్సరీ అవసరం కదా, ఎందుకంటే మనకి ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా అనుకోని ఇన్సిడెంట్ జరిగితే అటువంటప్పుడు మనకి ఇలాంటి సెక్యూరిటీ బేస్డ్ ఐటమ్స్ ఆర్ సెక్యూరిటీ బేస్డ్ కెమెరాస్ మేబీ కెమెరాస్ అని చెప్పచ్చు, సీసీటీవీ కెమెరాస్ అని కూడా చెప్పచ్చు. సో ఇలాంటివి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. సీసీటీవీ కెమెరాస్ అంటే ఏంటంటే కాకపోతే మనకి కొంచెం సెటప్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి కేబులింగ్ వేసుకోవాలి అండ్ మళ్ళీ దానికి డివిఆర్ కావాలి, డివిఆర్కి హార్డ్ డిస్క్, సో ఇవన్నీ కావాలి. ఇవి ఏంటంటే సింపుల్ ఈజీ టు ఇన్స్టాల్. మనం ఏంటంటే మనంతటా మనమే ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. దీనికి పెద్ద హడావిడి ఏమి ఉండదు, జస్ట్ ఒక అడాప్టర్ పవర్ ఇచ్చేసి మెమరీ కార్డ్ వేసేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే మనకి చాలా అయితే ఉన్నాయి సెక్యూరిటీ కెమెరాస్. లైక్ మీ సెక్యూరిటీ కెమెరా ఉంది, అండ్ రియల్మీ నుంచి ఉంది, క్యూబో ఉంది, టీపీ లింక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే కెంట్ నుంచి. అండ్ ఇది మేబీ ఐ థింక్ 6-7 months బ్యాక్ అయితే రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు సంవేర్ అరౌండ్ 4,990 రూపీస్కి రిలీజ్ చేశారు. బట్ నా అయితే మనకి 2,700 నుంచి 3,000 రూపాయలు అయితే లభిస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే దీన్ని అన్బాక్స్ చేసేసి దీని లోపల మనకి ఏమేమి వస్తున్నాయి అండ్ నేను దీన్ని ఎందుకు ప్రిఫర్ చేస్తాను అనేది అయితే చూద్దాము. ఫస్ట్ మనం ఈ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేసేసి దీన్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి అండ్ ఇది ఎలా వర్క్ అవుతుందని అయితే చూసేద్దాం. సో వెయిట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. కెంట్ CamEye Home 360 అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 2,699 రూపీస్. సేమ్ మనకి ఇదే ప్రైస్లో మీ సెక్యూరిటీ కెమెరా ఉంది అండ్ రియల్మీది కూడా ఉంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ మనం చూడొచ్చు క్యామ్ ఎలా ఉందని అయితే ఇచ్చారు. అండ్ ఇది ఓన్లీ అలెక్సాతో పనిచేస్తుంది, గూగుల్ మీతో అయితే పనిచేయదు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. లైక్ 360-degree panoramic వ్యూ అని చెప్పి, మోషన్ డిటెక్షన్ అండ్ 128 GB వరకే సపోర్ట్ చేస్తుంది. మనకి నైట్ విజన్ ఉంది, 2-way కాలింగ్ ఉంది, వితౌట్ ఇంటర్నెట్తో కూడా వర్క్ చేస్తుంది. కంటిన్యూస్ రికార్డింగ్, మైక్రో రికార్డ్లో కంటిన్యూస్ రికార్డింగ్ ఉంది. అండ్ ఈవెంట్ బేస్డ్ క్లౌడ్ రికార్డింగ్ కూడా ఉంది మనకి మీ సెక్యూరిటీ కెమెరాలో. అండ్ ఏదైతే మనకి రియల్మీ ఉందో వాటిలో అయితే క్లౌడ్ బేస్డ్ లేదు. అండ్ ఫుల్ హెచ్డీ 2 MP కెమెరా అండ్ వైఫై వచ్చేసరికి మనకి సింగిల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. గుడ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, సో అదొక మంచి థింగ్. ఫస్ట్ ఇప్పుడైతే మనము సీల్ బ్రేక్ చేద్దాము. సీల్ బ్రేక్ చేసి ఓపెన్ చేద్దాం అసలుకి ఏమేమి కంటెంట్స్ ఉన్నాయని చెప్పి. సో బాక్స్ ఓపెన్ చేసుకుంటే మనం ఇక్కడ చెక్ చేయొచ్చు కదా కెమెరా, అండ్ దాని లోపల ఇంకో చిన్న బాక్స్ ఉంది. ఆ బాక్స్లో అయితే మనకి జస్ట్ అడాప్టర్ అండ్ కేబుల్ మాత్రమే ఉన్నాయి. మైక్రో USB కేబుల్ అండ్ అడాప్టర్ వచ్చేసరికి నాకు తెలిసి 5 volts 2 amps అడాప్టర్. అవుట్పుట్ వచ్చేసరికి 5 volts 2 amps. సో మనం ఇది యూజ్ చేయాలి. ఫ్రంట్లో చూసుకుంటే మనకి కెమెరా అయితే చూడటానికి ఇలా ఉంటుంది. ఫ్రంట్లో మనకి కెమెరా ఇచ్చారు, కింద కెంట్ CamEye అని చెప్పి బ్రాండింగ్ ఉంది, దాని కింద LED ఉంది. సో మనకి ఇది డిఫరెంట్ LEDs కలరింగ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్ ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకి మైక్రో USB పోర్ట్ ఏదైతే మనకి ఛార్జింగ్ పెట్టడానికి కావాలి అది. అండ్ కింద మనకి 1/4 థ్రెడ్ అయితే ఉంది. సో దీన్ని పెట్టయితే మనము మౌంటింగ్ చేసుకోవాలి. ఇంకో థింగ్ ఏంటంటే మనకి లోపల ఎటువంటి మౌంటింగ్ ప్లేట్స్ అయితే ఇవ్వట్లేదు. సో మనం ఇన్ కేస్ మనం మౌంటింగ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ ఎక్స్ట్రాగా అయితే కొనుక్కోవాలి. అండ్ రీసెట్ బటన్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ మెమరీ కార్డ్ అయితే ఉంది. సో ఇదన్నమాట మనకి మెయిన్గా కెమెరా చూసుకుంటే ఇంకేమీ లేవు. పైన మీకు ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పి అయితే మెన్షన్ చేసి ఉంది. దీన్ని యూజ్ చేయడానికి మనకి కావాల్సింది వచ్చేసరికి యాప్. సో ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిపోయి మనము CamEye అని క్లిక్ చేస్తే వస్తే మనకి కెంట్ యాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను దాంట్లో. సో అందుకని చెప్పి ఓపెన్ చూపిస్తుంది. సో ఓపెన్ క్లిక్ చేయగానే ఇక్కడ చెక్ చేయొచ్చు కదా, నా దగ్గర ఆల్రెడీ ఒక కెమెరా యాడ్ చేస్తుంది ఇది. సో నేను సెకండరీ కెమెరా ఇంకో కెమెరా కావాలని చెప్పి తీసుకున్నాను. సో ఆల్రెడీ యాడ్ చేసింది. కొత్త కెమెరా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఫస్ట్ అయితే మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేషన్ సింపుల్, జస్ట్ మన యూజర్ డీటెయిల్స్ అవి ఇచ్చేస్తే క్రియేట్ అయితే అవుతుంది అకౌంట్ క్రియేషన్కి అది. సో ఇక్కడ మనకి యాడ్ న్యూ కెమెరా ఉంది కదా, యాడ్ న్యూ కెమెరా క్లిక్ చేసి హోమ్ కెమెరా అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ని స్కాన్ చేసుకోమంటుంది అడుగుతుంది. సో మనము QR కోడ్ని స్కాన్ అయితే చేద్దాము. స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా కెమెరా అయితే యాడ్ అవుతుంది. సో ఏదో ఒక నేమ్ మనము ఇచ్చుకుంటే సపోజ్ లైక్ మెయిన్ ఎంట్రన్స్ లేకపోతే మెయిన్ గేట్ అలాగా. సో వైఫై పాస్వర్డ్ మనం ఏ వైఫై కనెక్ట్ చేయాలనుకుంటున్నాం వైఫై డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. సో ఫస్ట్ దీన్ని
పవర్ కనెక్ట్ చేద్దాం. పవర్ బ్యాంక్ తీసుకొచ్చి ఒకసారి కనెక్ట్ అయితే చేద్దాం దీన్ని. సో మనకు ఆన్ చేయగానే ఫస్ట్ కెమెరా ఆన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు కదా మనకి ఎల్ఈడి అయితే వెలుగుతుంది ఇట్లా. సో ఫస్ట్ మనకి ఫోన్లో ఏం చెప్తుంది, ఇక్కడ ఫోన్లో ఏమంటుందంటే ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ రీసెట్ బటన్ ఉంటుంది. రీసెట్ బటన్ ఒకసారి 2 times ట్యాప్ చేయమని అడుగుతుంది, అంటే 2 ప్రెస్ చేయమని అడుగుతుంది. అప్పుడు మనకి లైట్ పర్పుల్ కలర్గా బ్లింక్ అవుద్దని చెప్తుంది. 1 2 తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్తుంది మనకి. ఇది స్కాన్ చేసిన తర్వాత నెక్స్ట్. సో ఇలా మనకు ఒక కోడ్ చూపిస్తుంది. కోడ్ని కెమెరాకి చూపించమని అడుగుతుంది. సో నెక్స్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ సక్సెస్ఫుల్లీ. బ్లూ లైట్ ఇండికేషన్ వస్తుంది. బ్లూ లైట్ ఇండికేషన్ రాగానే నెక్స్ట్ క్లిక్ చేయాలి. వైఫై కనెక్షన్ సెటప్ చేసుకుంటుంది. మనకి రిస్టార్ట్ అవగానే ఇక్కడ మనకి చెప్తుంది కనెక్టింగ్ టు ఇంటర్నెట్ ఇవన్నీ. సో ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయింది, మనకి కనెక్ట్ అయిపోయింది. లాస్ట్కి ఫైనలైజింగ్ సెటప్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఫ్రేమ్వేర్ అప్గ్రేడ్స్ అలాంటి ఏమన్నా ఉంటే. సో సెటప్ కంప్లీట్ అయిపోయింది. గివ్ యూ ద లైవ్ ఫీడ్. సో ఇది అనమాట మనకి మెయిన్గా ఫీడింగ్, హాయ్ హలో ఇట్లా మనకి కెమెరా క్వాలిటీ అయితే ఫుల్ స్క్రీన్లో చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. సో ఫీడ్ అయితే బాగానే ఉంది, అంటే ఇమేజ్ అయితే ఓకే, నాట్ బ్యాడ్ అట్లా అని చెప్పి సూపర్ అని చెప్పను. సో చూడటానికి అయితే ఇలా ఉంది. మనం మూవ్ చేసుకోవాలంటే మూవ్ చేసుకోవచ్చు. మనకి మాట్లాడాలంటే ఇక్కడ మనకి యాప్లో ఇక్కడ చూడొచ్చు కదా మనకి క్లియర్గా. ఇన్ కేస్ మనం మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేయాలి. ఇక్కడ అన్మ్యూట్ చేసి హలో. సో అలాగా వాళ్ళ అవతల మాట్లాడేది వినిపించాలంటే మనం ఇక్కడ లిజన్ ఉంది కదా, లిజన్ అయితే క్లిక్ చేయాలి. అండ్ 360 స్కాన్ మనకు ఉంది. రీసెంటర్ అంటే ఏంటంటే మనం సపోజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎటు సెట్ చేసి పెట్టాను కెమెరాని, నాకు బై డిఫాల్ట్ పొజిషన్ కావాలంటే రీసెంటర్ కొడితే మనకి ఆటోమేటిక్గా డిఫాల్ట్ పొజిషన్కి అయితే వస్తుంది. నైట్ విజన్ ఉంది అండ్ 360 వీడియో క్వాలిటీ. సో వీడియో క్వాలిటీ మనకి మార్చుకోవచ్చు అనమాట, 360 లేకపోతే మీడియమా హై రిజల్యూషన్ అని చెప్పి మనకి నచ్చినట్టు. అండ్ ఇక్కడ మనం కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ప్లేబ్యాక్, అలర్ట్స్, గ్యాలరీ అండ్ సెట్టింగ్స్. మెయిన్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో మనము అన్ని చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్, మనకి ఎటువంటి నోటిఫికేషన్స్ కావాలి, పుష్ నోటిఫికేషన్స్ లేకపోతే కెమెరా సెట్టింగ్స్లో ఇక్కడ చూసుకుంటే మనకి వీడియో క్వాలిటీ ఏంటి, రికార్డింగ్ ఆడియో రికార్డ్ చేయాలా, మెమరీ కార్డ్లో రికార్డ్ చేయాలా, క్లౌడ్లో రికార్డ్ చేయాలా, అన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ వస్తాయి. నైట్ విజన్ అండ్ కెమెరా స్టేటస్ లైట్, డిఫాల్ట్ పొజిషన్, మిర్రర్ ఇన్వర్ట్. ఇది ఏంటంటే మనకి ఇన్ కేస్ మనకి మనం రివర్స్లో మౌంట్ చేస్తే మనకి ఇన్వర్ట్ కావాలి కదా, ఇన్వర్ట్ క్లిక్ చేస్తే మనకి సో దట్ ఏంటంటే ఇమేజ్ అయితే మనకి ఇన్వర్ట్ అయి చూపిస్తుంది. సో దట్ మనము సీలింగ్కి మౌంట్ చేసినప్పుడు ఈ ఆప్షన్ అయితే మనకి ఉపయోగపడుతుంది. ఇట్లాగా ఇక్కడ చూడొచ్చు కదా మనకి ఇప్పుడు నా కెమెరా రివర్స్ అయితే చూపిస్తుంది. అండ్ దాంతోపాటు డిఫాల్ట్ పొజిషన్, ఇన్ కేస్ మనకి డిఫాల్ట్ పొజిషన్ ఏదైనా సెట్ చేసుకోవాలనుకుంటే బై డిఫాల్ట్ పొజిషన్ ఇది ఉంది కదా, సపోజ్ నాకు ఇది వద్దు కొంచెం సైడ్కి కావాలి అట్లా మనకి ఏదైనా కావాలంటే దాన్ని సెట్ చేసుకొని ఇక్కడ డిఫాల్ట్ పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. సో దట్ నెక్స్ట్ టైం ఏంటంటే కెమెరా మనం డిఫాల్ట్ పొజిషన్ సెట్ చేసినప్పుడు మనం ఏదైతే యాంగిల్లో పెడతామో ఆ యాంగిల్కి అయితే సెట్ అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ టైం స్టాంప్ వాటర్ మార్క్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ దీంతోపాటు కెమెరా షేరింగ్ అంటే మనం ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలి అంటే కెమెరాకి మనం ఇవ్వచ్చు పర్మిషన్. మన ఈమెయిల్ ఐడి ఇస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది, వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే మనం ఇక్కడ చెక్ చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను. కెమెరా షేరింగ్ ప్లస్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మనకి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాలి అని చెప్పి అయితే అడుగుతుంది. అంటే ఏంటి మనకి ఫుల్ పర్మిషన్ ఇవ్వాలా, ఓన్లీ రీడ్ వ్యూ అట్లా ఇచ్చుకోవచ్చు అనమాట మనకు కావాల్సినవి. ప్రైవసీ అలర్ట్ అంటే ఏంటంటే మనకి ఎటువంటి అలర్ట్స్ కావాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అలర్ట్ అయిపోయింది మోషన్ డిటెక్షన్ అలర్ట్ కావాలా, అలర్ట్ అంటే ఒక అలర్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం ఎంత టైం తర్వాత రావాలి అలర్ట్. సో అదైతే మనం సెట్ చేసుకోవచ్చు 5-10 minutes లేకపోతే 15-20 minutes అలాగా. అండ్ అలర్ట్ టైప్ ఏంటంటే మనకి వీడియో కావాలా లేకపోతే ఇమేజ్ కావాలా, మోస్ట్లీ వీడియో పెట్టుకుంటే ప్రిఫర్డ్ మంచిది. మోషన్ డిటెక్షన్ ఏంటంటే మనకి ఎవరైనా ఆ ఏరియాలో మూవ్ అయితే మనకి చూపిస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మనం మోషన్ డిటెక్షన్లో వెళ్తే మనము ఏరియా సెలెక్ట్ చేయొచ్చు అనమాట, కెమెరా వ్యూవింగ్స్ ఏరియా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుల్ ఏరియా చూపిస్తుంది మనకి, లేదు కొంచెం ఏరియా కావాలనుకోండి మనకి ఏరియా పెడితే ఓన్లీ ఈ ఏరియాలో ఏమన్నా మూవ్ అయితే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మనకి నోటిఫికేషన్ పంపిస్తారు. సో అలాగా యాక్టివిటీ జోన్ పెట్టుకోవచ్చు. మోషన్ ట్రాకింగ్ ఏంటంటే మనం ఇన్ కేస్ ఎవరైనా కానీ పర్సన్ మూవ్ అవుతుంటే ఆ పర్సన్తో పాటు కెమెరా మూవ్ అవ్వాలంటే యాక్టివ్ మోషన్ ట్రాకింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఆఫ్లో పెట్టుకోవచ్చు. హ్యూమన్ డిటెక్షన్ అంటే మనకి హ్యూమన్స్ డిటెక్ట్ అయితే మనకి నోటిఫికేషన్ రావాలి అలాగా.
అండ్ ఇక్కడ ఏంటంటే సెన్సిటివిటీ ఏంటి, మోషన్ డిటెక్షన్ది హైయా, లోవా, మీడియమా, మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇవే ఆప్షన్స్ మనకి. ఇక్కడ అలర్ట్స్లోనే ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, సైరన్ది ఆన్లో పెట్టుకోవచ్చు మనము. అంటే ఎవరైనా ఇంట్రూడర్ వస్తే సౌండ్ వస్తుంది, అండ్ దాన్ని కూడా మనము ఎంత వాల్యూమ్ కావాలనేది మనం సెట్ చేసుకోవచ్చు, లోవా, మీడియమా, హై అని చెప్పి. నాయిస్ లెవెల్ ఏంటంటే మనకి నోటిఫికేషన్ ఏమైనా నాయిస్ వచ్చిన నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే మనం పెట్టుకోవచ్చు, నార్మల్, మీడియమా, నాయిస్ అంటే మన ఇష్టం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సెట్టింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇది. అండ్ దాని తర్వాత ప్రైవసీ మోడ్ ఆన్ చేసుకుంటే ఏంటంటే కెమెరా ఆఫ్ అయిపోద్ది, నథింగ్ బట్ ఏం రికార్డ్ చేయదు. సో మనం ఏం చూడలేము. మెమరీ కార్డ్ వేసి ఇక్కడ చూపిస్తుంది. మెమరీ కార్డు 128 GB వరకు అయితే మెమరీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. సో మనకి మీడియంలో అయితే అంటే 720pలో అయితే అట్లీస్ట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 20 days పైనే వస్తుంది ఫుల్ రికార్డింగ్. అంటే హైలో అయితే 1080pలో అయితే 14 days రికార్డింగ్ సపోర్ట్ వస్తుంది. లో క్వాలిటీ 360లో అయితే ఆల్మోస్ట్ 60 days వరకు అయితే సపోర్ట్ వస్తుందని చెప్తున్నారు. అండ్ వైఫై సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా రీసెట్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అలా చేసుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ అలెక్సా చేసుకోవాలంటే మనకి ఒక గైడ్ కూడా ఇచ్చారు నీట్గా ఏం ఫాలో అవ్వాలని చెప్పి. అండ్ ఇక్కడ మనకి కెమెరా డీటెయిల్స్ అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏంటి, మనకి ఇవన్నీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ వెళ్తే ఇక్కడ మనకి ఇంకా వేరే టైప్స్ ఏమన్నా గ్యాలరీ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఆన్ క్లౌడ్ అని ఉంది. సో క్లౌడ్లోకి వెళ్తే నేను ఇక్కడ వెరిఫై చేయొచ్చు నాకు ఏమేమి వీడియో రికార్డింగ్స్ అయ్యాయని చెప్పి. మనం ఇక్కడ వెళ్ళేసి మనం కావాలంటే అవి ప్లేబ్యాక్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్లేబ్యాక్ చేస్తాను అనుకోండి, మనకి ఏంటంటే ఈ రికార్డింగ్స్ మనం ప్లేబ్యాక్ అయితే చేయొచ్చు. మనకి అంటే ఇక్కడ రికార్డింగ్స్ అన్ని చూపిస్తాయి కదా, మనము కావాల్సిన రికార్డింగ్ అయితే మనం ప్లే చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అనమాట. మనకి మోషన్ డిటెక్షన్ కాబట్టి అది నేను డిటెక్ట్ చేసినప్పుడు ప్లే చేస్తుంది. సో అలా క్లౌడ్ రికార్డింగ్స్ అయితే చిన్న చిన్న బిట్స్ కింద అయితే చేస్తుంది మనకి. ఇది మెయిన్గా. అండ్ దాని తర్వాత అంతే మెయిన్గా ఇక్కడ మనకి ప్లేబ్యాక్ ఏంటంటే నథింగ్ బట్ మన పాత ఉంటాయి కదా ఆ సెట్టింగ్స్, పాత వీడియోస్ని మనం ప్లేబ్యాక్ చేసుకోనికి ప్లేబ్యాక్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది మనకి డేలైట్లో ఒక రికార్డింగ్ శాంపుల్. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొకటి సేమ్ డేలైట్లోనే ఇంకొక శాంపుల్ రికార్డింగ్. అండ్ నైట్ మోడ్లో చూసుకుంటే మనకి రికార్డింగ్ అయితే ఇలా కనిపిస్తుంది. సో మనుషులు అంతా కూడా మనకి బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, కెంట్ హోమ్ క్యామ్ 360 అన్బాక్సింగ్ అండ్ కాన్ఫిగరేషను. సో కెమెరాలు అయితే అన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళు చెప్పిన విధంగా మ్యాక్సిమం అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. లైక్ కెమెరా క్వాలిటీ చూడొచ్చు బాగానే ఉంది డేలైట్లో. అండ్ నైట్లో కూడా ఓకే, కాకపోతే నైట్లో ఏంటంటే మనకి నైట్ విజన్లో ఓన్లీ బ్లాక్ అండ్ వైటే ఉంది, కలర్లో లేదు. లైక్ బట్ ఇప్పుడు మనం రియల్మీ అండ్ మీలో చూసుకుంటే వాటిలో మనకి నైట్ విజన్లో కలర్ కూడా వస్తుంది, బట్ ఇందులో అయితే కలర్ లేదు. ప్రస్తుతానికి ఓన్లీ బ్లాక్ అండ్ వైటే ఉంది. మేబీ అప్డేట్లు ఏమైనా తెస్తారేమో, మనకైతే ఐడియా లేదు ఫర్మ్వేర్ అప్డేట్లో. కాకపోతే మిగతావన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. లైక్ ఈవెంట్ బేస్డ్ రికార్డింగ్ కానీ, మనకి అలర్ట్స్ రావడం కానీ, లేకపోతే సౌండ్స్ ఏమన్నా వస్తే సౌండ్స్ డిటెక్ట్ చేయడం కానీ. అండ్ మనకి ఇంట్రూడర్ అలారం కూడా ఉంది. ఇన్ కేస్ మనం ఎవరైనా అంటే ఇన్ కేస్ మనం ఏమన్నా సంథింగ్ రాంగ్ అనిపిస్తే మనం కావాలంటే కెమెరాలో అలారంని ఆన్ చేయొచ్చు. సో దట్ అది లౌడ్గా సైలెంట్ టైప్ వస్తుంది ఒక 10-12 seconds వరకు. సో దట్ అంటే దగ్గర వాళ్ళు అలర్ట్ అవుతారు, లేకపోతే ఎవడైతే వచ్చారో వాళ్ళు కొంచెం భయపడతారు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా అయితే బాగా వర్క్ అవుతుంది. మనకి యాప్లో కంటిన్యూస్ వీడియో రికార్డింగ్ కానీ అన్నీ బాగున్నాయి. కాకపోతే కొన్ని నాకు నచ్చని ఏంటి అంటే మెయిన్గా ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి దీని లోపల ఎటువంటి వాల్ మౌంటింగ్ అయితే ఇవ్వట్లేదు. మనకి రియల్మీ కానీ లేకపోతే మీలో చూసుకుంటే డైరెక్ట్ మనకి వాల్ మౌంటింగ్ వస్తే మన కెమెరాని వాల్ మౌంటింగ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ దీన్ని మీరు వాల్ మౌంటింగ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ మనం సపరేట్గా స్టాండ్స్ అయితే ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో వాల్ మౌంటింగ్ అయితే లేదు. మెయిన్గా నాకేమనిపించింది అంటే వీళ్ళు డెస్క్ మీద లేకపోతే ఇంట్లో ఎక్కడైనా పెట్టి యూజ్ చేసుకోవడానికి కోసమని చేసినట్టు అనిపించింది. సో వాల్ మౌంటింగ్ అయితే ఇవ్వలేదు. అంటే వాల్ మౌంటింగ్ ఆప్షన్ ఉంది, కాకపోతే స్టాండ్ అయితే ఇవ్వలేదు. సో స్టాండ్ మనం సపరేట్ కొనుక్కోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకోటి వచ్చేసరికి సపోజ్ మనకి కెమెరా యాప్లో రికార్డ్ అయిన తర్వాత అంటే వీడియో రికార్డింగ్ అయిన తర్వాత ఎప్పుడైనా మనము పాత వీడియోస్ ప్లేబ్యాక్ చేయాలనుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే యాప్ క్రాష్ అయిపోతుంది, లోడ్ అవ్వట్లేదు. సో అదొక ఇష్యూ ఉంది. కాకపోతే దానికి ఒక వర్క్ అరౌండ్ ఏంటంటే సపోజ్ మనకి అలర్ట్స్ వచ్చింటాయి కదా, డిటెక్షన్స్ లేకపోతే నాయిస్ అలర్ట్స్ కానీ లేకపోతే
హ్యూమన్ డిటెక్షన్ కానీ అలాంటి అలర్ట్స్ వస్తుంటాయి కదా, అలాంటి అలర్ట్ మీదకి మూవ్ చేసి అక్కడి నుంచి ప్లే చేస్తే బాగానే ప్లే అవుతుంది. కాకపోతే అలర్ట్స్ లేని పొజిషన్లోకి వెళ్ళి అక్కడి నుంచి వీడియో ప్లే చేయడానికి ట్రై చేస్తుంటే మోస్ట్ ఆఫ్ ద టైం యాప్ ఏదైతే ఉందో హ్యాంగ్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. సో మేబీ ఈ కెమెరా అది యాప్లో ఏమైనా ఇష్యూస్ ఏమో తెలియదు. సో అలాంటి ఇష్యూస్ని ఫిక్స్ చేస్తే బాగుంటుంది కెమెరా. అంతే నాకు మెయిన్గా అనిపించినవి నెగిటివ్స్. అయితే పాజిటివ్స్ అయితే మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, అది మెన్షన్ చేశాను కదా. 2-way కాలింగ్ ఏదైతే ఇచ్చారో అది ఓకే, యావరేజ్గా పనిచేస్తుంది, సూపర్ అని చెప్పను. అంటే అవతల వాళ్ళు మాట్లాడుతుంటే బాగానే వినిపిస్తుంది, కాకపోతే మనం మాట్లాడేది అవతల వాళ్ళకి సమ్టైమ్స్ వినిపించదు. కెమెరా అంటే మైక్ అంత పెద్దగా అంటే అంత మంచిగా పిక్ చేసుకోవట్లేదు అనిపించింది. 2-way కాలింగ్ కైండ్ ఆఫ్ ఏ నేమ్ సేక్ అని చెప్పొచ్చు, నాట్ అండ్ ఎగ్జాక్ట్లీ నేమ్ సేక్, యావరేజ్ కైండ్ థింగ్, సూపర్ కాదు. సో మరి ఓకే డైరెక్ట్గా మాట్లాడదాము అలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో అదర్ దెన్ దట్ రిమైనింగ్ అంటే డెఫినెట్లీ మనం ఏదైతే పర్పస్ కోసం అయితే తీసుకుంటున్నామో సెక్యూరిటీ పర్పస్ కోసము డెఫినెట్గా పర్పస్ని అయితే ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ CamEye HomeCam 360 అన్బాక్సింగ్ కాన్ఫిగరేషన్ అండ్ నా ఎక్స్పీరియన్స్. ఇన్ కేస్ మీలో ఎవరైనా కానీ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు. అండ్ అలానే నేనైతే ఎక్స్ట్రా స్టాండ్స్ తీసుకున్నాను, ఆ స్టాండ్స్ లింక్స్ కూడా కింద పెడతాను మీకు. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి దీని గురించి అంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేనైతే ఆన్సర్ ఇస్తాను వాటికి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అయితే లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.